4:30 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టా. చేసింది పొరపాటు, ఆవేశంలో, స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను మాట్లాడాను, అది తప్పు అని చెప్పా. ఖచ్చితంగా 5ంటికి దాడి ప్రారంభించారు. ఎప్పుడు ముగిసిందండి? 12 తర్వాత ముగిసింది. ఇంతసేపు పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా ఉన్నారు నేను ఆరోపిస్తున్నా. వాళ్ళు నిర్వీర్యంగా ఉండటానికి కారణం మీ ఆదేశాలు, మీ అబ్బాయి ఆదేశాలు. కాదంటే చెప్పండి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పరిపాలన, హోంమంత్రి కాదు. హోంమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు హోంకి. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కాముగా ఊరుకోండి 7 గంటల సేపు, అక్కడ పని సమాప్తం అయిపోతుంది. ఇల్లు తగలేసేస్తారు, బరం చేసేస్తారు కుటుంబాన్ని అనేటువంటి సందేశాలు మీరు ఇచ్చారనేది నా అభియోగం. కాదని చెప్పండి. చాలా చూసాం దాడులు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఆవేశంగా నిర్ణయించుకున్న దాడులు నేను చూశాం. మా ప్రభుత్వంలో చూసాం, మీ ప్రభుత్వంలో చూసాం. వాటి నేచర్ ఏంటి? టకటకా ఒక 50 మంది, 100 మంది, 200 మంది వచ్చేస్తారు, టపటకా కొట్టేస్తారు, కార్లు దోషం చేసేస్తారు, పోలీసులు రాగానే పారిపోతారు. ఇది ఎక్కడిది? 5 గంటల నుంచి 12 గంటల వరకు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం చుట్టూరా పోలీసులు ఉన్నారు. నన్ను పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు ఏం మాట్లాడరు, లాఠీ జులిపించరు. జులిపిస్తారు ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా వస్తున్నారేమో అని ఆ చివరి నుంచి జులిపిస్తారు. ఇదిగో ఇక్కడ నుంచి జులిపిస్తారు, లేదా సిద్ధార్థ నగర్ గేట్ దగ్గర జులిపిస్తారు. ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తుంటే వీళ్ళని అటాక్ చేయడానికి వస్తున్నారేమో, రాంబాబు గారిని రక్షించడానికి వస్తున్నారేమోనని అక్కడ వాళ్ళని కొడతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ కుట్ర కాదా అని అడుగుతా ఉన్నా. కుట్ర కాదు అంటే 7 గంటల సేపు పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు? ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు, పెళ్ళాం బిడ్డలు ఉన్నప్పుడు ఎందుకు మీరు నిర్వీర్యంగా ఉన్నారు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. చెప్తున్నారు కదా కాకమ్మ కథలని రోజు చెప్తున్నారు మీరు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని.